రెడీ అవ్వాలి కదా, అమ్మాయి అన్నప్పుడు అంత మాత్రం ఉండాలి కదా. వావ్, మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. రైట్ పెట్టుకో, ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ సూపర్ అబ్బా సూపర్. నాకు తినడానికి ఏమి ఇవ్వట్లేదు. చూడండి, నా పొట్టేలా లోపల వెళ్ళిపోతున్నాడు, పొట్టేలా బయటకు వస్తుంది. అంటే తినేది బయటకు వస్తుంది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. అందరా అమ్మాయిలు ప్రశాంతంగా నిద్రపోతారు. అమ్మాయిలతో పాటు ఉన్న ఏ అబ్బాయి కూడా ప్రశాంతంగా నిద్రపోదు. ఏం చెప్పావురా? చాయ్ ఎవడిచ్చిండు? సో బయటికి పోదాం పదండి. Hi guys, welcome back to Never Ending Tales. Yes guys, you guys are welcome to this beautiful episode of the grand finale of Mad for Each Other. Of course, ఇంత హ్యాపీనెస్తో చెప్తుంది ఏంటి అని అనుకోకండి. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ దట్ ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది ఎవరికైనా. బట్ ఎస్, నో ప్రాబ్లమ్. నెక్స్ట్ టైమ్ వీ హ్యావ్ సంథింగ్ రియలీ బిగ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని అనుకొని ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతూ మూవ్ ఆన్ అవుతూ లైఫ్లో నేను శివు వీఆర్ అగైన్ మోటివేటెడ్ విత్ లాడ్ ఆఫ్ కరేజ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ యూ. అండ్ శివ్కి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ హీఈస్ మచ్ మోర్ బెటర్. లాడ్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ రేస్డ్ క్వెరీస్ అండ్ కొంచెం కన్సర్న్ చూపించారు అందరూ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఐ వాజ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో yes, before Shiv comes, let me show you my makeup box. Priyanka Rasuli makeup box. So నేను నైటే ఇదంతా సెట్ చేసి పెట్టేసాను అనమాట. అండ్ దిస్ ఇస్ మై మిర్రర్. నేను నా టచ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఒకసారి చూపిస్తాను. నా టచ్ బ్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో ఇట్లా పెట్టేస్తాను మిర్రర్ అనమాట. సో దట్ ఐ కెన్ సీ మై సెల్ఫ్ on the eye level. First we'll start with the eye makeup. So eye makeup sticker ఎందుకు చేశారు, బ్రాండ్ చూపించొద్దా అని అనుకుంటుంది ప్రియాంక అని మీరు అనుకుంటున్నారేమో. నేను బిగ్ బాస్ అండ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో వెళ్ళినప్పుడు అక్కడ బ్రాండ్స్ కనిపించొద్దని చెప్పేసి వాళ్ళు స్టిక్కర్స్ వేసేస్తారనమాట. అండ్ యా, లెట్స్ బిగిన్. I have my ziploc of brushes అనమాట. So I think I'll require eyebrow-ki and eyebrow-ni set చేయడానికి ఈ బ్రష్ సరిపోతుంది. దిస్ ఇస్ మై ఐ షాడో బ్రష్. ఈరోజు ప్రాసెస్ అవ్వట్లేదు, నేను ఏమైందో తెలియట్లేదు నాకు. సరే, అదైతే దొరకట్లేదు. బట్ ఈ ఐ ప్యాచ్ అయితే వాడవచ్చు కాసేపు. అట్లీస్ట్ సమ్ కూలింగ్ ఈజ్ బెటర్ దెన్ నో కూలింగ్. కాబట్టి ఐ పుట్ దిస్ ఆఫ్. నైస్. కాసేపు పడుకోవచ్చా? ఓకే. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా. మీరు ఇంకా ఉన్నారా? నా బికాజ్ ఇట్స్ నాట్ అ మేకప్ ట్యూటోరియల్ వీడియో కాబట్టి కొంచెం ఫాస్ట్ చేద్దాం, బికాజ్ అక్కడ ఫినాలే అయిపోతుంది లేకపోతే. సో మై సారీ ఈజ్ కైండ్ ఆఫ్ షిమరీ అండ్ కైండ్ ఆఫ్ కాదు, మొత్తం షిమరీ. అంటే అన్ని టిక్లీస్ ఉన్నాయి దానిపైన, ఆల్ ది సీక్వెన్సెస్ విత్ మల్టీ కలర్. అంటే పింక్ ఉంది, పర్పుల్ ఉంది, గ్రీన్ ఉంది. సో లెట్స్ డూ అ మిక్స్చర్ ఆఫ్ ఆల్ దీస్ కలర్స్. నేను ఇంకో రోజు మేకప్ ట్యూటోరియల్ పెడతాను ప్రాపర్గా, దాంట్లో డీటెయిలింగ్లో వెళ్దాం. ఓకేనా? Hi guys, so sorry for the biggest transformation that I've had. నేను అప్పుడు ఇంకా కాసేపట్లో చూపిద్దాంలే, చాలా లాంగ్ ప్రాసెస్ కదా అని అనుకున్నాయి. కట్ చేశాను. కట్ చేస్తే చాలా హడివిడి అయిపోయింది. సారీకి జ్యువెలరీ సెట్ చేయలేదు. సెట్ చేస్తే ఇంకా నేను ఒకటి కాదు 10 సెట్ చేసేస్తాను అనమాట. సో నాకు నేనే కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసేస్తాను. దాంతోపాటు శివగారు వచ్చారు హడావిడిలో, బికాస్ వీఆర్ గెటింగ్ లేట్. సో హీ ఆల్సో గాట్ రెడీ ఫాస్ట్గా. ఇంకా అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం అనేసి ఇప్పుడే నేను మొత్తం లుక్ చూపించను, చూడకండి. సో లెట్స్ గో దేర్ అండ్ దెన్ I'll reveal my whole look because hair is not done yet. See you there.
హలో గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ కేస్. ఆల్రెడీ ప్రియాంక గారు స్టార్ట్ చేసినట్టు. యా, సో టుడే ఈ రోజు మనం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఫినాలేలో ఉన్నాను. నేను యాక్చువల్లీ రీసెంట్ గా నేర్చుకున్నాను అన్నమాట మేకప్ ఎలా చేసుకోవాలి. ఈవెన్ నా సీరియల్ షూటింగ్ లో అయినా సరే, ఈవెంట్ షూటింగ్, ఏ షూటింగ్ అయినా ఇప్పుడు నా మేకప్ నేనే చేసుకున్నాను. అండ్ నేను మేకప్ చేసుకున్నా, వేరే వాడు మేకప్ చేసిన 5 నిమిషాలండి నాకు. బట్ ప్రియాంక గారు ఎంత రెడీ అయినా అక్కడ ఇప్పుడు గంట రెడీ అవుతున్నారు. ఇక్కడికి వచ్చి కూడా రెడీ అవుతారు. మరి రెడీ అవ్వాలి కదా, అమ్మాయి అన్నప్పుడు అంత మాత్రం ఉండాలి కదా. ఉండాలండి. మీరు ఎలా ఉన్నా అందంగానే ఉంటారని చెప్పినా కూడా మీరు ఇంత రెడీ అవుతారంటే మరి నాకు అర్థం కాదు. అంటే కెమెరాకి తెలియాలి కదా. ఏంటి మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు మంచి మేకప్ కూడా వేసుకోవాలి కదా. హియర్స్ మై ఫైనల్ లుక్. వావ్, మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. నేను ఫోటోషూట్ మధ్యలో ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ వైట్స్ దట్ నేను నెయిల్ పాలిష్ రాయడం మర్చిపోయాను. సో ఐఎమ్ అప్లయింగ్ నెయిల్ పాలిష్ బికాస్ ఇప్పుడు ఇంకా క్లోజెస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి వైట్స్ హ్యావ్ కమ్ బ్యూటిఫుల్. One second. Yeah. Camera to the face. I'm keeping focus. రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ, సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్. అరే టచ్ అప్ ఇక్కడ జరుగుతుందిరా, అక్కడ కింద కూర్చొని ఏం చేస్తున్నావు? టచ్ అప్ ఆర్టిస్ట్ మేకప్ పాయింట్ చేసేసుకున్నారు. టచ్ అప్ ఆర్టిస్ట్ కమ్ శివ్. వాట్ ఫోటోస్, ఫుల్ క్రేజీ పిక్చర్స్. సమ్మర్ కాబట్టి అఫ్ కోర్స్ నో డౌట్ అందరి ఇంట్లో ఐ థింక్ మ్యాంగో ఇస్ ద మెయిన్ టాపిక్. హాట్ టాపిక్ మ్యాంగోనే. నాకు పొద్దున్న లేచిన తర్వాత మ్యాంగో, మధ్యాహ్నం మ్యాంగో, నైట్ మ్యాంగో, అన్ని టైం. ఈవినింగ్ ఏం తినకపోయినా, ఏం చాయ్ తాగకపోయినా మ్యాంగో గుర్తొస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో మ్యాంగో ఉందా అని. సో కట్ చేపించి మరీ తీసుకొచ్చాను. పెద్ద మామిడికాయలు వచ్చినాయి ఇంట్లో. సో సామన్ స్వీట్స్ అండ్ మంచి తీయగా ఉన్నాయండి. అబ్బా సూపర్. మ్యాంగోను ఒక్కదాని మీద కాదు, నాకు కూడా కొంచెం మిగిలించు. వద్దు ప్లీజ్, అవ్వదు. నువ్వు మ్యాంగో నీకోసం తీసుకొచ్చి ప్లేట్లో పెడితే నాకు ఒక్క ముక్క మిగిలిస్తుంది మీద, అంతే. మిగిలితే అంతా ఆవిడే తీస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సారీ, తినేస్తుంది. నాకు ఇష్టం మరి మ్యాంగో. అందరికి ఇష్టం మ్యాంగోస్ అంటే, నువ్వు ఒక్కదానికి కాదు, నాకు కూడా ఇష్టం మ్యాంగోస్ అంటే. నాకు తినడానికి ఏమి ఇవ్వట్లేదు. చూడండి, నా పొట్టేలా లోపల వెళ్ళిపోతుంది, ఆవిడ పొట్టేలా బయటకు వస్తుంది. అంటే అలా చెప్తే వేరేది అనుకుంటారు. బయటకు వస్తుంది. ఐ థింక్ వాటో వాట్ గైస్, తిని బయటకు వస్తుంది. మీరు తప్పుగా అనుకోమాకండి. సరే, ఇన్ని మ్యాంగోస్ చాలా, నీకు 2 మిగిలిచ్చినా. 2 కాదు, 2 మిగిలించి నాకు కూడా. 10 గంటలకి ఫ్లోర్ ఎక్కుతారండి మీరు అని చెప్పి మమ్మల్ని పిలిపించి 12 అయినా ఇక్కడ కూర్చోపెట్టిన దీపిక. వెళ్ళిపోతాం. దీపిక గారు, ఈ వ్లాగ్ చూసాక మీరు నాకు కాల్ చేయండి. ఈ క్లిప్ చూసాక నాకు కాల్ చేయండి. 10 గంటలకి స్టేజ్ ఎక్కిస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఎందుకు ఎక్కిలేదు? 12 అయింది. సెల్ఫ్ ఒబ్సెస్డ్ మ్యాన్. ఎంత నన్ను కూడా చూడవు అంతలా. నేను ఏంటి నేను సెల్ఫ్ ఆబ్సెస్డ్ అని నువ్వే చెప్పాలా? ఇప్పుడే రెడీ అయ్యి కూర్చొని జస్ట్ నేను నిన్నే చూస్తూ ఉంటా. ఎప్పుడు చూస్తున్నా సాయి చెప్పరా, నిజం చెప్పరా. నేనే చూస్తాను కదా ఎక్కువ ఏంటి, నేనే చూస్తాను. హలో, చూడు సెల్ఫ్ ఆబ్సెస్డ్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. గంట మేకప్ చేసుకొని 10 నిమిషాల్లో మేకప్ చేసి రెడీ అయిన నేను కొంచెం మర్యాదలో వచ్చి చూస్తే సెల్ఫ్ ఆబ్సెస్డ్ అంటారు. 1-2 గంటలు మేకప్ చేసుకొని రెడీ అయ్యి తర్వాత నన్ను చూస్తుంటే ఆవిడ సెల్ఫ్ ఆబ్సెస్డ్ కాదు. ఇది అబ్బాయిలు బ్రతుకేది. క్లాప్స్ కొట్టండి అబ్బా. ప్రవచనం మంచి థాట్స్ ఫర్ ద డే ఇచ్చారు. క్లాప్స్ ఫర్ హిమ్. క్లాప్స్ బా. పక్క రూమ్స్ లో ఎవరున్నారు? అర్థం కావట్లేదు. కలవా వేరే వాళ్ళని? డైరెక్ట్ స్టేజ్ మీద కలుద్దాం. డైరెక్ట్ స్టేజ్ మీద, అది కూడా కరెక్టే. డైరెక్ట్ స్టేజ్ మీద సామ్నే మిలేంగే సబ్కో. చూడండి, నేను చెప్పా వాళ్ళు త్వరగా స్టార్ట్ చేయరు, కొంచెం ఆగి కొంచెం ఇంకొక అర్ధగంట మంచిగా పడుకొని పెడదామంటే నన్ను లేపి
నన్ను ఫస్ట్ రెడీ చేయించి ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చి పడుకుంది. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నేను పడుకుంటాను అని చెప్తే అక్కడ స్పేస్ లేదు, ఎక్కడ ఎట్లా పడుకోవాలని ఇక్కడ కూర్చోవాలి. ఆవిడ చూస్తూ ఆవిడకి సెక్యూరిటీ గార్డ్ అని ఇక్కడ కూర్చోవాలి. మరి ఏంటి నేను పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకున్నా, అది కూడా నా షర్ట్, నా టీ షర్ట్, నా జీన్స్ పిల్లోగా పెట్టుకొని పడుకుంది. అవును, ఈ బెడ్షీట్ మళ్ళీ తెలియదు కాదు. నువ్వు అక్కడ కూర్చోకుండా ఇక్కడ కూర్చొని కొంచెం నా కాలు నొక్కొచ్చు కదా, బాగుంటుంది. కాలు నొక్కాలి, ఇంకా అది ఒకటి తక్కువ ఉందండి. ఇప్పుడు అది కూడా చేయాలంట, కాలు కూడా నొక్కాలంట. ఇంట్లో కూడా తప్పదు, షూటింగ్ వచ్చాక షూటింగ్ మీద కొంచెం ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ కూడా తప్పదు. అయిపోయింది నాకు కథం. అందుకే నా ఈవిడ లేకుండా నా షూటింగ్స్ నాకు చాలా ఇష్టం అండి. కాదండి, పొద్దున త్వరగా లేసింది నేను, గంటన్నర జిమ్కి వెళ్ళొచ్చింది నేను వెళ్ళేదాకా పడుకుని లేచి అప్పుడు రెడీ అయింది ఈవిడ. ఇప్పుడు ఈవిడికి కాలు నొక్కాలంట నేను. మరి 1500 క్యాలరీస్ పొద్దున బర్న్ చేసి వచ్చింది నేను, ఈవిడికి కాలు నొక్కాలంట. అందరూ అమ్మాయిలు ప్రశాంతంగా నిద్రపోతారు, అమ్మాయిలతో పాటు ఉన్న ఏ అబ్బాయి కూడా ప్రశాంతంగా నిద్రపోతారు. ఏం చెప్పావురా? వీడియో కోసమే కాళ్ళు నొక్కిన మనిషి, అది ఒక్క సెకండ్ అవ్వలేదు, వీడియో ఆఫ్ అయ్యి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అది దేవుడు అలాగే ప్రిపేర్ చేశాడు, అంతే, ఇంకేం లేదు. మమ్మల్ని అంతా ఇలా చేసి మీరు అనుభవించండి రా అని చెప్పి మమ్మల్ని పంపించి ఫర్ ద ఫస్ట్ టైం ప్రియాంక గారు నాకు అంబ్రెల్లా పట్టుకున్నారు. ఫస్ట్ టైం అంటే ఏంట్రా, నేను చేసిందంతా ఫస్ట్ టైం, ఈడు చేసిందంతా రోజు చేస్తాడు. రోజు నేనే పట్టుకుంటా. ఏ ఊర్లో? హైదరాబాద్ లో. బాగుంది చూడు, వెదర్ ఎంత బాగుంది. వదిలే, నీ హైట్ కి నువ్వు అంబ్రెల్లా పట్టుకున్న దానికి 3 ఉత్సాహమని సర్వనాశనం చేసేస్తాను. క్షణాలే ఉన్నాయి, అందరి ఏవీస్ చూపించేశారు అన్నమాట. సో కొద్ది క్షణాల్లో తెలిసిపోతుంది శివ్ that who is going to win, and we all can go home. It's very hot guys, చాలా వేడిగా ఉంది. But yeah, my makeup looks good. Shiv, how is my makeup? చాలా బాగుంది. ఇక్కడ చర్చలు ఏం జరుగుతున్నాయంటే ఇప్పుడు అయిపోయినాక ఇక్కడ కాఫీ ఎక్కడ తాగడానికి వెళ్దాం, చాయ్ ఎక్కడ తాగడానికి చర్చ ఏంటంటే అబ్బాయి ఏంటబ్బా ఎప్పుడైపోతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్తామో, మా జీవికే వెయిట్ చేస్తున్నాడు, మా చందమామ వెయిట్ చేస్తున్నాడు, మా జేవికే వెయిట్ చేస్తున్నాడు, మా చందమామ వెయిట్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ మా నాన్న. ఏమైందిరా, ఎందుకు నన్ను నవ్వుతున్నావు? అవును, ఉండకూడదు, అన్ని పాజిటివ్. గుడ్. చాయ్ ఎవడిచ్చిండు? ఎవరిచ్చిండు? అమీరనా పెళ్లి చేసుకో అన్న తొందరగా, ఇంకా నీకు 28 years కాదా? మీరు చేసుకుంటారని ఆయనే చేసుకుంటారంట మిమ్మల్ని. బాగుంటుంది అన్నాడు. పెళ్ళి అయింది, ఎంగేజ్మెంట్ కాదు. మరి ఎంగేజ్మెంట్ అంటారు. హాయ్ हनी सिंगर यो हनी सिंगर मुझे को तोड़ा रोने के माथे अन्ना कोकोनट में అరే నువ్వు మాట్లాడేందుకు లైట్ ఆఫ్ చేశారా? అందమైన అమ్మాయితో గొడుగు పట్టించుకుంటున్నావు. నేనైతే నీకెందుకమ్మా ఈ టెన్షన్, నీకెందుకు చెప్పండి.
మరి తప్పు విషయం ఒక అందమైన ఇక్కడ సౌండ్ వచ్చేది కాదు, నీ అందమైన అమ్మాయిని ఎక్కడో వదిలేసి నా అందమైన అమ్మాయిని గురించి మాట్లాడుతున్నాడు. ఈ అందమైన అమ్మాయి కాదు, అమ్మాయితో పని చేపియొచ్చు. పట్టుకో, తీసుకో, గుడ్ బాయ్. అట్లా ముగ్గురికి కలిపి పట్టుకో, వెళ్ళేటప్పుడు నీ బేట నీకు ఇస్తావులే. కానీ స్టార్ట్ అవ్వలేదు ఇంకా, వీళ్ళు టాప్ ఫైవ్ స్టేజ్ ఎక్కలేదు, లంచ్ బ్రేక్ అంట. ఏంటి మాకు- అవుతుంటావా? మాకు కప్పు ఇచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తావు రండి. నూకరాజు సార్ చెప్పు, సార్తో ఆపేసే ఎందుకు గెలుస్తారా అని అనుకునే వాళ్ళు ఓటేయండా? ఏంటి ఎపిసోడ్ అయిపోయాక? కామెంట్స్ లో రాయండి. ఎపిసోడ్ అయిపోయాక ఓటేయండి. ఎపిసోడ్ అయిపోయాక ఓటేయండా? మేము ఒకవేళ కప్పు గెలిస్తే మీరు హృదయాన్ని చలో చలో. వీడియో ఆన్ చేస్తే లేడీస్ అంటే చిన్నపాటి కాదు, నూకరాజు ఆసియా. ఆసియా అని ఎంత మంచి పేరు ఉంది. ఇక్కడ చూడండి, ఏసియా అని రాసుకొని వచ్చాడు. ఏషియా ఏంట్రా ఇది? వై అంటే ఏంటి, ఎందుకు, మా ఇద్దరి మధ్యలో ఎందుకు అనే పదం లేకుండా ఉండాలి అని. అరే Loki and Asia garu, welcome to Shiv Priyanka Nilayam. ఏసీ ఉందా? ఏసీ ఉందా? ఉంది. మీ ప్రాంక్స్ ఎప్పుడు వస్తున్నాయి? ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇప్పుడు ఇది ప్రాంకే, ఫైనల్ ఎపిసోడ్. Guys, మీరు చూసిన ఎవరైనా సరే కప్ ఎవరికి వచ్చినా అది ప్రాంకే. మాకు వస్తే అది Oh God. ఎవరికి వస్తే అది ప్రాంక్. ఆసియా, దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రాంక్ మీద ఇది ఒక ప్రాంక్. సో దగ్గర దగ్గర ఇది వచ్చేసి 25 lakhs. ఏ లైట్ కూడా ఫ్లిక్కర్ అవుతుందిరా. 25 lakhs ఇది. సో ఏదైనా మేడపల్ షో వల్ల ఒక ప్లాటినం చైన్, అలాగే ప్లాటినం రింగ్. అది వచ్చినా బాగుండేదిరా. ఇదైతే ఇది బ్రాస్లెట్ కాదు, ఎవరో ప్రియాంక గారి జడదే అంటే కదా, ఎయిర్ బ్రాండ్. హెయిర్ బ్రాండ్. సో మేము ఇప్పుడు భోజనాలకి కూర్చుంటున్నాము. శివ్ కలిసి భోజనం చేయబోతున్నాం. ఏంటి అక్కడ లోపల సౌండ్? పగలు రాత్రి అదే సాంగ్ కదా. నాకు అక్కడ మ్యాన్ ఫర్ ఈచ్ అదర్ లో హౌస్ లో విని 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 నాకు ఇప్పుడు ఆ సాంగ్ ఎప్పుడు చూసినా ఈయన గుర్తొస్తారు నాకు. ఇప్పుడు యాక్చువల్లీ అంజలి యొక్క ఎంట్రీ సాంగ్, మన ఎంట్రీ సాంగ్ అదే పెట్టారు. అప్పుడు ఇంకా నాకు రాజు అనే గుర్తొస్తుంది. యాక్చువల్ ఆర్టిస్ట్ ని కూడా మర్చిపోయాను నేను. సార్ ఫుడ్ తినేద్దాము కాసేపు, తర్వాత కలుద్దాం. నూకరాజు చిల్డ్ ఎవరైనా గెలుస్తే ఏంటి, కప్ మాకు వస్తే తీసుకువెళ్తాము, లేకపోతే లేదు అనే వ్యక్తి. ఇక్కడ అందరూ వచ్చిన లేట్ కమర్స్, జడ్జెస్ కూడా వచ్చిన లేట్ కమర్స్, అందరికంటే లేట్. అది కూడా అక్కడ మళ్ళీ వెళ్ళిపోతుంది. అభిమానిక గారు, మీ పరంగా ఎవరు గెలుస్తారు? హూమ్ యూ వాంట్ టు విన్? ఎందుకు, ఏమైంది? ఐ థాట్ ఫర్ షూర్ నేను టాప్ 5 లో ఉంటా అంటే పక్కా అనుకున్నా, అవ్వలేదు కాబట్టి. సో అంజలి, పవన్ గారు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కప్పిస్తే వాళ్ళు గెలుస్తారు. అంతేనా? ఫస్ట్ మీరు చెప్పండి, మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? మేము ఆల్రెడీ గెలిచేసాం కాబట్టి మేము వేరే వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి కప్పు ప్రస్తుతానికి కప్పు నీ చేతిలో ఉంది. సో గెలిచింది అంజలి గారు. గెలవాల్సింది టీ కప్పు కాదు మిత్రమా. మరి ఏంటి? హార్ట్. ఓ మై గాడ్, ఇక్కడ మీరు ఒక్కరే కూర్చున్నారు, ఆమీర్ గారు ఎక్కడ? ఓ, ఇక్కడ మీ హార్ట్ కూడా వచ్చేసారు. కలుసుకున్నా వచ్చేసారు. శివ్ సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? మీరు ఏం చేస్తున్నారు ఫస్ట్ చెప్పండి. ఇక్కడ 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 మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు. మహేష్ సాండ్రా వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఓకే, హోప్ ద బెస్ట్ కపుల్ విన్. ఇక్కడ చూడండి, మిమ్మల్ని అభిమానిక గారు మిమ్మల్ని వదిలేసి ఆమీర్ గారు అక్కడ నూకాతో వెళ్ళి మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే ఏసీ గాలి తింటున్నాడు అక్కడ. అది అక్కడ చూడండి, ఇంటెలిజెంట్ ఆమీర్ గారు ఏసీ పక్కన వెళ్ళి నిల్చున్నారు. ప్లాస్టిక్ పూలు చనిపోయిన కాదు. మాకు అసలు ఊపిరి సో
సో ఏంటంటే లాస్ట్ ఫినిష్ అవ్వడానికి వచ్చింది. సో అందుకే ఎంత వెయిటింగ్ అంటే అనిల్ రావు ఇప్పుడు సార్ ఇప్పుడే అక్కడ పిసిఆర్కి వెళ్ళారు. ఎవరికి ఎంత ఊట్ వచ్చింది, ఎవరు గెలుస్తారు అనేది అక్కడ అవన్నీ క్యాల్కులేట్ చేసి విన్నర్ని డిసైడ్ చేయాలి. కాబట్టి ఐ హోప్ ద గుడ్, ద బెస్ట్ అండ్ ద డిజర్వింగ్ కపుల్ విన్స్. వి ఆల్ ఆర్ బెస్ట్. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. బట్ ఏంటంటే ద డిజర్వింగ్ కపుల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక లక్, ఒక టైం అనేది వారికి ఉంటుంది కదా. అంటే మా అందరికన్నా ఇంకొంచెం ఎక్కువ కష్టపడ్డారు దీనికి. కరెక్ట్, వాళ్ళకి దక్కాలి అని కోరుకుంటున్నా. లెట్స్ సీ ఫ్యూ మూమెంట్స్ టు గో. హోప్ ఫర్ ద బెస్ట్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. నన్ను కూడా తీ, నేను కూడా మ్యాడే కదా. నేను కూడా మ్యాడే. సో గైస్ గంటలు తపస్సు చేసి అంటే ధ్యానంలో ఉన్నారు ఇక్కడ మేమే గెలవాలని. సో ఇక్కడ చూపిస్తాను ఎవరెవరు తపస్సు చేస్తున్నారని. వాళ్ళు ఎవరు గెలుస్తారో మీరే చూడండి. మహేష్ శాంట్రా గారు దే ఆర్ డూయింగ్ తపస్సు. అండ్ ఇక్కడ అక్కడ నూక్ రాజు ఆశ అయితే చిల్. ఇక్కడ వీళ్ళు కూడా మొబైల్ చూస్తున్నారు. అదేనా దే ఆర్ ఆల్సో చిల్. ఓన్లీ దీస్ టూ కపుల్స్. హోప్ ఫర్ ద బెస్ట్. సో హియర్ నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనిది చేసి చూపించారు మహేష్ అండ్ శాండ్రా మేడం. అండ్ రియలీ వెరీ మచ్ ప్రౌడ్ అబౌట్ యూ సార్. నేను ఒకసారి షోలో అన్నాను లైక్ మీరు చాలా త్వరగా గివ్ అప్ ఇస్తారని. బట్ యూ షోడ్ మీ దాట్ యూ నెవర్ గివ్ అప్ అండ్ యూ ప్రూవ్డ్ ఎవ్రీథింగ్ రాంగ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ లవ్ యూ సార్. సో మేము ఇప్పుడు రన్నర్ అప్ ఇక్కడ the great runner up and the మా టీమ్ ఒకరికి గెలిచాము. బట్ ఒకరికి ఒకరిలో ఒక్క పేరైనా రన్నర్ అప్ గా వచ్చింది. జస్ట్ మిస్ విన్నింగ్ లో. హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో బయటికి పోదాం పదండి. లెట్స్ గో. టాటా, బై బై, సీ యూ. Congratulations guys. Thank you so much for everything. వాళ్ళు చాలా బిజీ ఉన్నారు ట్రోఫీతో ఫోటోషూట్ చేసుకుంటూ. Thank you so much for all the love that you've shown on us and see you in the next vlog. Love you guys. Love you.